ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీకు అందరికీ శుభాభివందనములు. ఈనాడు కథోలిక శ్రీ సభ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఆలయంలో సమర్పించేటువంటి పండుగను కొనియాడుతూ ఉంది. మోసే ధర్మశాస్త్ర ప్రకారముగా మరియా యేసేపులు బాలుడైనటువంటి యేసు వారిని ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి సమర్పిస్తూ ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్ర ప్రకారముగా పుట్టిన ప్రతి తొలిచూలు మగబిడ్డ కూడా దేవునికి సమర్పించాలి. అది మానవులైనా పశువులు అయినా సరే. అదే పశువులు అయితే అక్కడనే బలిపీఠం మీద బలి ఇచ్చి దేవునికి సమర్పించాలి. మనుషులైతే దానికి తగిన వెలనిచ్చి వారిని విడిపించాలని ధర్మశాస్త్రం చెప్తున్నది. అయితే ఈ పండుగ సందర్భముగా మనం ఇక్కడ ఒక విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. ఏంటంటే అసలు యేసుక్రీస్తు ప్రభువారు మానవునిగా ఈ లోకానికి వచ్చి మనుషులను రక్షించవలసినటువంటి అవసరం ఏమున్నది? ఆయన దేవుడు కదా, పరలోకం నుంచే మానవుల్ని రక్షించవచ్చు కదా అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, ఈనాటి 2వ పట్టణంలో పునీత్ పౌలు గారి ద్వారా హెబ్రీలకు రాసిన లేఖలో ప్రభువారు మనకి తెలియచేస్తూ ఉన్నారు. పునీత్ పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. తాను పుత్రులను పిలిచేవారు రక్తమాంస పూరితములగు శరీరము కలవారొకటిచే తానును వారి వలొకటియే కాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యెను. మృత్యువుపై అధికారము గల సైతానును తన మరణము ద్వారా నశింపచేయుటకును. చూడండి ప్రియ విశ్వాసులారా, దేవుని సంగమా, ప్రభువారు ఎందుకు ఈ లోకానికి మానవునిగా వచ్చారంటే, మొదటిది మానవునికి ఒక మాదిరిని చూపించడానికి. చూడండి, ఆనాడు దేవుడు మొట్టమొదట మానవుని తయారు చేసినప్పుడు తన వలె మహిమ స్వరూపముతో తయారు చేశారు. కానీ మానవుడు ఆనాడు పాపము చేసి తన మహిమ శరీరాన్ని పోగొట్టుకొని మట్టి శరీరం మిగిలింది. రక్త మాంసము పూరితమైన ఈ శరీరముతో మానవుడు పాపం చేస్తూ పాపాన్ని జయించలేక సైతానుకు బానిస అయి మృత్యువు పాలైపోతూ ఉన్నాడు. ఇక్కడ మృత్యు అంటే నరకానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, చాలా సులువుగా యొక్క మానవ శరీరముతో పాపం చేస్తూ ఉన్నాడు. అందుకే రోమీలకు రాసిన లేఖ 7వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. నేను చేయగోరు మంచిని చేయక చేయగోరని చెడును చేయుచున్నాను. చూడండి ప్రియ విశ్వాసులారా, మానవుడు మంచిని చేయాలని తన మనస్సులో అనుకున్నప్పటికీ ఆ మంచిని చేయలేక తను ఏదైతే చెడు చేయకూడదని అనుకుంటూ ఉన్నాడో అదే చెడును చేస్తూ పాపములో పడిపోతూ దేవునికి దూరం అయిపోతూ ఉన్నాడు. ఈ విధముగా చెడు కార్యాలు చేస్తూ పాపము చేస్తూ సాతానుకు బానిసయ్యి ఆ పాపములో మ్రగ్గిపోతూ నరకము పాలైపోతూ ఉన్నాడు. కనుక ప్రభువారు కూడా ఇదిగో ఇటువంటి తుచ్చమైన శరీరము ద్వారా కూడాను, ఈ రక్త మాంసపూరితమైన శరీరము ద్వారాను కూడా సైతానును మృత్యువును జయించవచ్చు అనే మాదిరిని చూపించడానికి ప్రభువారు తను పుత్రులను పిలిచేవారు ఏ విధంగా రక్త మాంసపూరితమైన శరీరం కలిగి ఉన్నారో నేను కూడా వారి వలె ఈ లోకానికి వెళ్ళి వారికి ఒక మాదిరిని చూపిస్తానని చెప్పి ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. చూడండి, చాలా మంది ఏదైనా ఎందుకు ఆ తప్పు చేశారని అడిగినప్పుడు నేను కూడా మనిషినే కదండి, నేను కూడా సులువుగా పాపంలో పడిపోయాను, నేను మనిషినే కదండి, ఆ తప్పు చేయలేకుండా ఉండలేకపోయానని చెప్పి సమాధానం చెప్తూ ఉంటారు. వాక్యం చెప్తున్నది పాపము ఎదిరించాలంటే రక్తము చిందించాలంట. చూడండి, పునీత్ పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నది. మీరు పాపముతో పోరాడుట్లో ఇంకను రక్తము చిందినంతగా ఎదిరింపలేదు. చూడండి ప్రియ విశ్వాసులారా, పాపమును ఎదిరించాలంటే ఆశామాషిగా కాదు, ఏదో ఉపవాస కూటములు పాల్గొనడము, లేకపోతే కన్నీటి ప్రార్థన చేయడము, లేకపోతే అలవాటు చొప్పున ఆదివారపు ఆరాధనలో పాల్గొంటే మనం పాపాన్ని ఎదిరించలేము. కానీ పాపాన్ని ఎదిరించాలంటే రక్తమును చిందించాలి. ఇదిగో అందుకే ప్రభువారు తన యొక్క మరణము ద్వారా రక్తాన్ని చిందించి సైతాను మీదను మృత్యువు మీద అధికారాన్ని కూడా ప్రభువారు జయించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
కనుక అందుకే ఆయన ఈనాడు మనకి ఒక మాదిరిని, ఒక మాతృకను చూపిస్తూ ఉన్నారు. ప్రభువారి వలె మనము కూడా పాపాన్ని ఎదిరించాలంటే, రక్తం చిందించేంతగా పోరాడాలంటే, దేవుని చిత్తానికి మనం తలవగ్గాలి. దేవునికి మనం సంపూర్ణముగా సమర్పించుకోవాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించినప్పుడు తన యొక్క శ్రమల పాత్రను తొలగించాలని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ ప్రార్థన చేసినప్పుడు అంటున్నారు, అయ్యా అయ్యా నా చిత్తము కాదు నీ చిత్తమే నెరవేరనిమ్మని యేసు ప్రభువారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకే ఆయన ప్రార్థనను దేవుడు ఆలకించారని పౌలు భక్తుడి ద్వారా దేవుని యొక్క వాక్యము చెప్తున్న చూడండి. పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 7వ వచనము చూడండి. యేసు తన ఇహలోక జీవితమున ఏడుపులతోనూ కన్నీటితోనూ దేవుని ఎలుగెత్తి ప్రార్థించారంట. ఆయన భక్తి విధేయతలు కలవాడొకటి చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించాడని వాక్యము చెప్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు పాపమును మనము కూడా ఎదిరించాలంటే దేవుని యెడల భక్తి విధేయతలు కలిగి ఆయన చిత్తానికి తలవొగ్గి మనము జీవించాలి. ఇంకా కింద మాటలో చెప్తూ ఉన్నాడు, తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించును. చూడండి ప్రియ విశ్వాసులారా, మనకొచ్చిన బాధల్లో, శ్రమల్లో, అనారోగ్య సమస్యల్లో ఇంకనూ దేవునికి విధేయుడై జీవించడం ఆ యొక్క అలవాటును మనము ప్రతినిత్యము అభ్యసనము చేయాలంటే సాధన చేయాలి. ప్రభువారు కూడా తన బాధల్లో ఏ విధముగా దేవునికి విధేయత కలిగి జీవించాలనేటువంటి విషయాన్ని ఆయన సాధన చేశారు. అందుకే పాపమును ఎదిరించడంలో ఆయన రక్తాన్ని చిందించారు, పాపాన్ని ఎదిరించారు, సైతాన్ని ఓడించారు, మృత్యువు మీద విజయాన్ని పొందుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనము కూడా క్రీస్తు ప్రభువు వలె దేవుని యెడల భక్తి విధేయతలు కలిగి మనల్ని మనం సంపూర్ణముగా దేవునికి సమర్పించుకోవాలి. అప్పుడే మనం పాపమును ఎదిరించగలము, మృత్యువు మీద విజయాన్ని పొందుకోగలము. అయితే ఎలాగా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవాలంటే, ఈనాటి మొదటి పట్టణంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మలాకీ ప్రవక్త రాసినటువంటి 3వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు సాకలవాని సబ్బు వంటి వాడు, లోహములను శుద్ధి చేయు కంసాలి అగ్ని వంటి వాడని వాక్యము చెప్తున్నది. చూడండి ప్రియ దేవుని సంగమా, ఈనాడు మనకు మంచి విలువైనటువంటి బంగారము, వెండితో చేసినటువంటి మంచి ఆభరణాలు మనకి కావాలంటే స్వచ్ఛమైనటువంటి ఆ యొక్క లోహాలు ఆ యొక్క స్వర్ణకారుడికి కావాలి. ఆ స్వచ్ఛమైన లోహాలు కావాలంటే స్వచ్ఛముగా దొరకవు. భూమిలో నుంచి యొక్క బంగారాన్ని తీసినప్పుడు అది కూడా ఒక మట్టి ముద్దలాగే ఉంటూ ఉంది. ఆ మట్టి ముద్దను అగ్నిలో వేసి కాల్చినప్పుడు అందులో ఉండే మలినాలన్నీ కూడా పైకి తేలుతాయి. ఆ యొక్క మట్టి ముద్దను, ఆ బంగారపు ముద్దను ఎంత బాగా కాల్చితే అంతగా మలినాలన్నీ కూడా వేరు చేయబడి స్వచ్ఛమైనటువంటి బంగారము లభిస్తూ ఉన్నది. అప్పుడు మాత్రమే ఆ యొక్క బంగారముతో విలువైనటువంటి ఆభరణములు తయారు చేయగలరు. అదే విధముగా ఆ యొక్క చాకలివాడు ఉపయోగించే సబ్బును ఆ మురికైన పాడైపోయిన బట్టలకు పెట్టి వాటిని ఎంతగా బండకేసి బాదుతారో, ఎంతగా బండకేసి కొడతారో అంతగానే ఆ బట్టలు ఉన్నటువంటి మురికంతా పోయి తలతలలాంటి మెరిసేటువంటి క్రొత్త బట్టల్లాగా తయారవుతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము కూడా దేవునికి సంపూర్ణంగా అర్పించుకోవాలి. ఆ సాకలమైన సబ్బు లాంటి, కంసాల అగ్ని లాంటి దేవునికి మనము సమర్పించుకోవాలి. ఇది మనం ఎంతగా కాల్చబడుతూ ఉంటే అంతగా దగదగా మెరుస్తాం. ఎంతగా బండకేసి కొట్టబడుతూ ఉంటే అంతగా మనము మంచి బట్టల్లాగా మిలమిల మెరుస్తాం. ప్రియమైన దేవుని సంగమా, కనుక ఆ బంగారములాగా, ఆ బట్టల్లాగా మనం ఎంతగా ఓర్చుకుంటామో, ఎంతగా మన సమస్యలు ఇంకనూ దేవునికి విధేయత కలిగి జీవించడాన్ని అభ్యసిస్తామో, ఇంకా ఎంతగా మనము తగ్గించుకొని ఉంటామో అప్పుడు దేవునికి ఇష్టమైన వారుగాను, దేవునికి విలువైన వ్యక్తులుగాను, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగాను మనం ఉంటాము. అప్పుడు సైతాను మీద మనము విజయాన్ని పొందుకుంటాం. అలా కాకుండా వచ్చినట్టు చిన్న సమస్యలను బట్టి దేవుడి నుంచి దూరం అయిపోయేవారుగా, ఏమి దేవుడు లేడని చెప్పి దేవుని దూషించేవారుగా ఉంటే సైతానికి మనము బానిసమైపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే, మొదటిది మనకి మాదిరికరాన్ని చూపించడానికి, ఈ మట్టి శరీరంతో కూడా పాపాన్ని ఎదిరించవచ్చని చూపించడానికి. రెండవదిగా
అదే పునీత పౌలు గారు హెబ్రీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 15వ వచనంలో చెప్తూ ఉన్నారు. మృత్యు భయము చేత తన జీవితమంతయు బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించడానికి ఈ లోకానికి వచ్చారు. చూడండి, ఈనాడు చాలా మంది పాపం చేసి భయపడుతూ ఉంటారు, ఎప్పుడు నాకు మరణం వస్తుందా అని. ఎందుకంటే వాక్యం చెప్తున్నది పాపం యొక్క జీతము మరణము. కాబట్టి ఆ మరణాన్ని ఎదిరించాలంటే, ఇంకా తప్పును దాన్ని జయించాలంటే మరలా ఇంకా అనేక తప్పు మీద తప్పు చేస్తూ సైతానికి బానిసగా జీవిస్తూ ఉంటారు. ఇది నన్ను విడిపించేవారు లేరు, నన్ను రక్షించేవారు లేరనే భ్రమలో అనేక పాపములు చేసి దేవునికి దూరం అయిపోయి, నాకు పాపాన్ని బట్టి నాకు ఈ రోజు చనిపోతున్నా, లేకపోతే ఆ రోజు చనిపోతున్నట్టు మరణ భయం చేత వారు భయపడుతూ ఉంటారు. అటువంటి వారందరిని కూడా విడిపించడానికి ప్రభు వారి లోకానికి వచ్చారు. ఇదిగో, మీరు క్రీస్తును నమ్ముకునండి, మీ పాపములన్నీ క్షమించబడతాయి. మీరు క్రీస్తును నమ్ముకుంటూ విశ్వసిస్తే మీరు క్రొత్త వారిగా అవుతారని వాక్యం చెప్తున్నది. చూడండి, పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో వాక్యం చెప్తున్నది. కావున ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయును. చూడండి ప్రియ విశ్వాసులారు, ఎవరైతే క్రీస్తు ప్రభువుని విశ్వసిస్తారో, తన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వాడి పాత జీవితం అంతా కూడా మారిపోతుంది. మరలా క్రొత్త వాడిగా వాడు తయారవుతాడు. పాత పాపములన్నీ కూడా ప్రక్షాళన చేయబడ్డాయని పేతురు గారి ద్వారా దేవుడు చెప్తున్నాడు. కనుక ఇంకా మన పాపములు ఏవి కూడా మనల్ని బాధించవు, మన పాపములు ఏవి కూడా మన మీద ఏలుబడి చేయవు. ఎప్పుడైతే క్రీస్తుని నమ్ముకున్నావో నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావని చెప్పి ప్రభు వారు చెప్తున్నారు. ఇదిగో, బానిసత్వం నుంచి మనల్ని, పాపం అనే బానిసత్వం నుంచి విడిపించడానికి ప్రభు వారు వచ్చారు. ఇంకా 3వదిగా, ఆయన ఈ లోకంలో మానవునిగా జీవించినప్పుడు సైతాను చేత శోధింపబడ్డాడు, ఆ శోధనలో జయం పొందుకున్నాడు. కాబట్టి ఈనాడు ఈ మానవ శరీరం ద్వారా జీవించిన వారికి ఆ శోధనను జయించే శక్తిని కూడా ఇస్తాడని దేవుని యొక్క వాక్యము చెప్తున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈనాడు ప్రభు వారిని బాలునిగా ఆలయంలో సమర్పిస్తున్న పండుగను కొనియాడుతున్న మనము ప్రభు వారి వలె ఈ లోకంలో మనం జీవించాలి. ఆయన చూపిన మాతృక ప్రకారంగా మనము జీవించాలి. ఈ సందర్భంగా సువార్త పట్టణంలో కూడా చూపించిన 4 వ్యక్తుల యొక్క జీవితాలను కూడా మనము ఆదర్శముగా తీసుకోవాలి. అది మొదటిగా ఎవరిదంటే మరియా యేసేపు. చూడండి, మరియా యేసేపు యేసు ప్రభు వారిని మోసే చట్టము ప్రకారముగా ఆలయానికి తీసుకొని వచ్చారు. అన్ని ఆచార విధులన్నీ కూడా నెరవేరుస్తున్నారంటే దేవుని చిత్తాన్ని వారు పాటిస్తున్నారు, దేవుని ఆజ్ఞలను వారు పాటిస్తున్నారు. కనుక వారిని కూడా మనం ఆదర్శముగా తీసుకుని దేవుని ఆజ్ఞలను, దేవుని చట్టాలను మనము తూచా తప్పకుండా పాటించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా 2వదిగా సిమియోను భక్తుడు మనకు కనబడుతున్నాడు. ఈయన నీతిమంతుడు, దైవభక్తుడు, దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ప్రభువుని ఆలయంలోనికి మరియా యేసేపులు తీసుకొని వచ్చారో అప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు ఆయన ఆలయంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో చేసిన వాగ్దానం అక్కడ నెరవేర్చబడుతున్నది. ఏంటా వాగ్దానం అంటే, రక్షకుని చూసినంత వరకు కూడా ఆయన చనిపోయినట్టు వాగ్దానం ఆయనకి ఇవ్వబడింది. ఆయన ఎప్పుడైతే దైవభక్తుడిగా, నీతిమంతుడిగా జీవించాడో తన జీవితంలో పొందుకున్న వాగ్దానాన్ని నెరవేర్చుకున్నాడు. చూడండి ప్రియ విశ్వాసులారు, ఈనాడు మనము కూడా దేవుని యందు భయము భక్తి కలిగి నీతిమంతులుగా జీవిస్తే దేవుడు మన జీవితంలో ఏదైతే చేస్తున్నటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడో ఆ వాగ్దానము మన జీవితంలో నెరవేరుతుంది. ఇదిగో వాగ్దానం నెరవేరిన తర్వాత సిమియోను ఏం చేస్తుంది, ఇదిగో ఈయనే వెలుగు, ఈయనే లోక రక్షకుడు అని చెప్పి అక్కడ ఉన్న వారందరూ కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. క్రీస్తే వెలుగని క్రీస్తుని తెలుసుకున్న మనము కూడా సిమియోను వలె అనేక మందికి క్రీస్తు వెలుగును పంచేవారుగా, ప్రకటించేవారుగా ఉండాలని ఈనాడు వాక్యం మనకి చెప్తూ ఉన్నది. ఇంకా 3వదిగా అన్నం అనే ప్రవక్తకి. చూడండి, ఈమె విధవరాలు, భర్త చనిపోయినప్పటికీ కూడా ఆమె దాదాపు 87 సంవత్సరాలు దేవుని యొక్క సేవలోనే ఉంటూ, ఉపవాసం చేస్తూ, ప్రార్థన చేస్తూ దేవాలయంలోనే ఉంది. అప్పుడు ప్రభు వారిని తీసుకుని వచ్చినప్పుడు ఆమె కూడా అక్కడ యెరూషలేము విముక్తికై నిరీక్షిస్తున్న వారందరికీ కూడా బాలయేసుని గురించి చెప్తున్నది. కనుక ఈనాడు మనము కూడా అన్నమ్మ ప్రవక్త వలె పాప విముక్తి కొరకు, రక్షణ కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇదిగో
క్రీస్తే లోకరక్షకుడు, క్రీస్తు యందే నూతన జీవం ఉందని మనం అనేక మందికి ప్రకటించేవారుగా ఈనాడు మనం ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకి పిలుపునిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి ఈనాడు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మనము, ఇదిగో ప్రభువుని ఆలయంలో సమర్పిస్తున్న ఈ పండుగను కొనియాడుతున్న మనము ఆయన వెలుగును అనేక మందికి ప్రకటించాలి. ఆయన మనకు చూపినటువంటి మార్గంలో మనం నడవాలి. మరియా, యోసేపులాగా, సిమియోను, యన్నమ్మ ప్రవక్తలాగా జీవించి దేవుని రాజ్యపు వారసులు అవ్వాలని దేవుని మనము ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాస్తుతికి పాత్రుడా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దయగల దేవ వందనాలు, ఆరాధన, ఈడ స్తోత్రాలు. ఇదిగో ఈనాడు విన్న వాక్యాన్ని మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. ప్రభువారు ఏ విధంగా అయితే తండ్రి ఈ లోకానికి వచ్చి మానవుని రక్షించాడో, ఎందుకొరకు వచ్చిన విషయాలు మాకు తెలియచేసావు దేవా. ఆయన ఎటువంటి వాడైన విషయాలు మాకు తెలియచేసావు తండ్రి. ఆ విషయాలను మా హృదయంలో పెట్టుకొని మేము వాక్యానుసారమైన జీవితం జీవించడానికి నీ కృప చూపించండి. నాడు ఈ సమర్పణ పండుగ నాడు మరియా, యోసేపు వలె మేము నీ చట్టాలను పాటిస్తూ, ఒక్క తండ్రి సిమియోను వలె వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ నీ వెలుగును అనేక మందికి ప్రకటించేవారిగా, అన్నమ్మ ప్రవక్త వలె దేవా నీవే రక్షకుడు అని అనేక మంది చాటి చెప్పే భాగ్యాన్ని మాకు దయచేయమని నేను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది ఈ వాక్యాన్ని ఆలకించిన వాళ్ళు ఎవరైనా సరే తండ్రి ఇంకా అవిశ్వాసముగాను అజ్ఞానముగాను ఉంటే వాళ్ళ విశ్వాసాన్ని పెంపొందింప చేయండి. వాళ్ళు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే వరకు మంచి ఆరోగ్యం దయచేయండి. ఇంకా నేను భయము భక్తి కలిగి జీవించడానికి నీ కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సహోదరి సహోదరులారా, ఈ ఛానల్ మీరు క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. ఈ ఛానల్ అనేక మందికి షేర్ చేయండి. ఈ వాక్య పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని ప్రభు పేరట మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. సర్వశక్తి గల పిత, పుత్ర, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.